దావీదు గారు రాసిన పశ్చాత్తాప కీర్తన. అయితే 1వ వచనం దగ్గర నుంచి 7వ వచనము వరకు నన్ను కడుగు ప్రభువా అని పశ్చాత్తాపడుతూ శుద్ధీకరణ కొరకు పాడిన కీర్తన 7వ వచనం వరకు. 7వ వచనం 8వ వచనం దగ్గర నుంచి 12వ వచనము వరకు నన్ను పవిత్రపరచు, లేకపోతే రిస్టోర్ మీ, దేవా నన్ను బలపరచు. 8వ వచనం దగ్గర నుంచి 12వ వచనం వరకు. అయితే ఈ కీర్తనలో పాపం చేస్తూ అతడు ఏ అవయవాలు మలినంతో నిండిపోయాయో క్లియర్గా రాసుకొచ్చాడు. 3వ వచనం చూస్తే 3వ వచనం, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. కన్నులతో పాపం చేశాడు. 6వ వచనం, నా అంతరంగము అని అంటే మనసు, మైండ్. నా అంతరంగం ఏమైందట? సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. కళ్ళతో పాపం చేశాడు, మనసు పాడైపోయింది. తర్వాత 8వ వచనం చూస్తే 8వ వచనం, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షిస్తాయి. కళ్ళతో పాపం చేశాడు, మనసు పాడైపోయింది, ఎముకలు పాడైపోయినాయి తర్వాత. అందుకే వాక్యం చెప్తుంది కదా, నీ వాక్యము ఎముకలకు సత్తువ. ఆరోగ్యం కావాలి, ఎముకలు గట్టిగా ఉండాలి అని అంటే వాక్యంలో బలం ఉండాలి. వాక్యం బలహీనమైనప్పుడు శరీరం బలహీనమైపోతుంది. ఎప్పుడైతే పాపం కళ్ళకు కనపడుతుందో ఆ పాపం వలన చీకటి వస్తుంది, మనసు పాడైపోద్ది. మనసు ద్వారా శరీరం పాడైపోద్ది. 10వ వచనం చూద్దాం, ఆ తర్వాత ఏం పాడైపోద్ది. దేవా నా యందు శుద్ధ హృదయం పాడైపోద్ది. తర్వాత మనసు వేరు, హృదయం వేరు. ఏమండి, ఇర్మియా ప్రవక్త అంటారు కదా, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, దాన్ని బాగు చేయగలిగిన వాడెవడు? దాన్ని బాగు చేసేవాడు ఎవడు లేడు. ఒకే ఒక ఆయన ఉన్నారు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన రక్తం మాత్రమే హృదయాన్ని శుద్ధి చేస్తుంది. అరే లైట్ వేయలేదా? తర్వాత హృదయం తర్వాత ఏం పాడైపోతాయి అంటే 14వ వచనం, దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. తర్వాత 4 నోరు పాడైపోయింది. కళ్ళతో ప్రారంభమైంది, మనసు పాడైపోయింది. తర్వాత ఎముకలు కుళ్ళిపోయినాయి, హృదయం పాడైపోయింది. హృదయం నిండిన దానితోనే నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఏది ఉంటే, ఏ ఆలోచన ఉంటే మనం ఎంత దాచుకుందామన్నా నోరు అదే మాట్లాడుతుంటుంది. మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి సపోటా కాయలు కాయమంటే ఎట్ట కాస్తుంది అది? అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడికాయలు కాయమంటే కాయదు కదా. హృదయం పాడైపోయింది. చెడు కోరికలు, చెడ్డ ఆలోచనలు హృదయంలోకి వచ్చినాయి అనుకోండి, కళ్ళ ద్వారా మనసుకు వచ్చింది, మనసు ద్వారా ఎముకలకు వచ్చింది, ఎముక ద్వారా హృదయంకి వచ్చింది. ఆ తర్వాత నోరు కూడా అదే మాట్లాడుతుంది. తర్వాత ఏం పాడైపోను? 5వ వచనం, 15వ వచనం, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు నా పెదవులను తెరువు. పెదవులు కూడా హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో ప్రవక్త అంటాడు, నీకేం అర్పించగలం ప్రభువా? అర్పించడానికి మా దగ్గర ఏమున్నాయి? మా పెదవులు తప్ప. ఆ పెదవులు కూడా అర్పించలేని పరిస్థితి. ఏమండి, సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడానికైతే ఈ పెదవులు బాగానే వస్తాయి. మనిషిని ఎగ్జాల్ట్ చేయడానికి, మనుషుణ్ణి పొగడ్డానికి, మనుషుణ్ణి సాఫ్ చేయడానికి వచ్చినంతగా దేవుణ్ణి స్తుతించడానికి వచ్చేసరికి చాలా కష్టంగా ఉంటుంది. ఏమండి, దేవుణ్ణి స్తుతించలేము. పరిశుద్ధ గ్రంథంలో దేవునికి ఉన్న బిరుదులు ఎన్నున్నాయి అని అంటే తడుముకోవాలి. దేవునికి ఉన్న గుణాతిశయాలు ఎన్ని, దేవునికి ఉన్న ఔన్నత్యం ఏంటి? మోషే గారు అన్నాడు ఈ 15వ అధ్యాయం నిర్గమకాండం 11వ వచనంలో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? ఆయన ఎలాంటి వాడు అని ఒకవేళ మోషేని క్వశ్చన్ చేస్తే
మోషే చెప్పుకొస్తాడు, 80 సంవత్సరాల చరిత్ర చెప్పుకొస్తాడు. అప్పటికి 80 సంవత్సరాలు ఆయనకి. 80 సంవత్సరాల్లో దేవుణ్ణి ఏ విధంగా స్పృశించాడు, దేవుణ్ణి ఏ విధంగా తాకాడు, దేవుణ్ణి ఏ విధంగా అప్రోచ్ అయ్యాడు, అలాగైతే దేవుడు ఎలా స్పందించాడు అనేది మోషే ఒక గ్రంథం రాసేస్తాడు. ఏమండి, ఆ రోజుల్లో 80 అంటే ఈ రోజుల్లో 40 సంవత్సరాలు మన భక్తి జీవితంలో, ఒకవేళ పోను 10 సంవత్సరాలు, పోను 5 సంవత్సరాలు అనుకోండి, భక్తి జీవితంలో దేవుడు నీకు ఎలాంటి వాడిగా అగుపడ్డాడు? దేవుని గురించిన ఒక స్పష్టమైన రూపం ఏదైనా మన మనసులో ఉందా? అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడు, ఆయన ఎలాగా, ఏ పరిస్థితుల్లో ఎలా ఫీల్ అవుతాడు, మనం ఎలా ఉంటే ఆయన ఎలా స్పందిస్తాడు అనేది ఏమన్నా తెలుసా? గుడ్డెద్దు చేలబడ్డట్టుగా భక్తి చేసుకుంటా వెళ్తున్నామా? నడిచిపోతుందిలే, పర్లేదులే, అన్నీ జరిగిపోతున్నాయిలే. పెదవులు దేవునికి అర్పించాలి. బలిపీఠం మీదకి వెళ్ళిన తరువాత నీ పెదవులు సజీవ యాగం అయిపోవాలి. రోమాపత్రిక 12లో ఏమంటాడు? రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం కూడా చదవండి. రోమీలకు పౌలు గారు వ్రాసిన పత్రిక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము, అనుకూలము, సజీవ యాగంగా నీ జీవితం, నీ పెదవులు అయిపోవాలి. పరిశుద్ధపరచబడిన పెదవులు, కాల్చబడిన పెదవులు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం పరలోక దర్శన భాగం అందరికీ తెలుసు. అక్కడ కెరూపులు సెరూపులు దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అంటా ఉంటే, స్తుతి చేస్తా ఉంటే, యెషయా గారి అపవిత్రత కనపడింది. అక్కడ ఏమంటాడు ఆయన? నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు దూతలు సహితం ఆయన్ని పరిశుద్ధుడని కొలుస్తున్నప్పుడు మన అపవిత్రత ఏంటో మనకు తెలియాలి. అప్పుడు ఆయన కారు తీసుకొచ్చి ఆ సింహాసనం మీద నుంచి నిప్పు తీసుకొచ్చి పెదవులను కాల్చగా. ఏమండి, అందుకే కదా యెషయా గ్రంథం మినీ బైబుల్ అంటారు. 66 అధ్యాయాలు, 66 గ్రంథాలు. ఏమండి, అందులో పరిశుద్ధ గ్రంథంలో 6వ గ్రంథం ఏమిటి? 6వ గ్రంథం ఏమిటి? అక్కడ 6వ గ్రంథం 6వ అధ్యాయం స్తుతి గురించి రాశారు కదా. అక్కడ 6వ అధ్యాయానికి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 6వ గ్రంథానికి ఏమిటి సంబంధం? కనాను దేశానికి వెళ్ళిపోయారు, పరిశుద్ధమైన దేశానికి వెళ్ళిపోయారు. మనం పరమకణానికి వెళ్ళిపోవాలి. ఆ పరమకణానులో ఏముంటుంది అని అంటే స్తుతి ఉంటుంది. ఏమండి, అది లేకుండా, అందుకనే యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభంలోనే ఉజ్జియా మృతి పొందిన తరువాత, ఉజ్జియా అంటే ఎవరు? అరణ్య యాత్ర. ఉజ్జియా అంటే ఎవరు? సాతాను సంబంధి. ఉజ్జియా అంటే ఎవరు? పాపానికి సంబంధించిన వాడు. పాపం చనిపోయిన తరువాత పరలోక దర్శనం. ఏమండి, పరలోక దర్శనం కలిగింది. యెహోషువ కూడా వీళ్ళు ఏం చేశాడు? ఆ నొబు పర్వతం దగ్గర మోషే గారు ప్రభువునందు నిద్రించిన తరువాత, నా సేవకుడైన మోషేకు తోడుగా ఉన్నట్టుగా నేను నీకు తోడుగా ఉంటానని యెహోషువతో దేవుడు వాగ్దానం చేసి, నువ్వు అడుగుపెట్టిన స్థలాన్ని నీకు ఇస్తానని చెప్పి, మొట్టమొదట ఆ యెరికో దాటగానే, ఆ యోర్దాను దాటగానే యెరికోను స్వాధీనం చేసుకుని ఆ వాగ్దాన దేశానికి ప్రవేశించారు. అదే అక్కడ ఉన్న 6వ అధ్యాయం కూడా. చివరికి వచ్చేసరికి ఏముంటుంది? 6వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ అధ్యాయం చివరికి వచ్చేసరికి చివరి మాటలు ఏముంటాయి? విడువబడింది, అది కూడా నాశనం అయిపోతుంది. తరువాత మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ పరిశుద్ధమైన చిగురే ఆఖరికి వచ్చేసరికి ప్రకటన గ్రంథం. ఏమండి, ఆ యేసు మొత్తం అంతా ఇప్పుడు వచ్చిన పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లోనే చాలా ఘోరాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. ఈ 2-3 రోజుల్లోనే రాబోవు శోధన కాలం. దేవుడు ఏ వాగ్దానం ఇచ్చారో, ఒక పరిస్థితి బయటికి వెళ్ళి ప్రపంచాన్ని తొంగి చూస్తూ ఉంటే భయంకరమైన స్థితిగతులు ఉన్నాయి. మనం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాం. దావీదు అంటాడు కదా, ప్రభువా రిస్టోర్ మీ, నన్ను ఉజ్జీవింపచేయి,
నన్ను పవిత్రపరచు. నా కళ్ళు పాడైపోయినాయి, నా మనసు పాడైపోయింది, నా ఎముకలు పాడైపోయినాయి, నా హృదయం పాడైపోయింది, నా నాలుక పాడైపోయింది, తర్వాత నా పెదవులు పాడైపోయినాయి. దేవా, శోధన కాలం వచ్చేస్తుంది, నీవు నన్ను కాపాడుతావు, నేనును నిన్ను కాపాడుతానని వాగ్దానం చేశాడు కదా. ఏమనుందండి అక్కడ? శోధన కాలంలో నేనును నిన్ను అంటే ఆయన కాకుండా ఇంకా కాపాడేది ఏదో ఉంది అక్కడ వచనంలో. మీరు ఎంతమంది ఈ ఇంచుమించు ఎప్పుడు 31వ తారీఖు 1వ తారీఖు శుక్రవారం ఇవాళ కూడా అదే వాక్యం, ఎంతమంది ఆ వాక్యాన్ని ధ్యానించారో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటాడు నేనును నిన్ను, అంటే ఆయనతో పాటు ఇంకేదో కాపాడేది ఉంది అక్కడ. గ్రహించారు ఎవరన్నా? ఆ లాజిక్ ఏంటో తెలుసా ఎవరికైనా? చూద్దాం వాక్యంలోకి వెళ్ళిన తర్వాత. చదువుతా 8వ వచనం మరొకసారి. 51వ కీర్తన 8వ వచనం. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఎందుకు ఉత్సాహగానం పోయింది ఈయన దగ్గర? దావీదు గారి దగ్గర ఎందుకని ఉత్సాహగానం పోయింది? పాపము చీకటి, పాపము అంధకారం. ఎప్పుడైతే పాపంలోకి వెళ్ళాడో అంధకారంలోకి వెళ్ళిపోయాడు. ఉత్సాహం పోయింది, దుఃఖం వచ్చేసింది, సంతోషం లేదు. ఇక దేవుడు పాదాలు పట్టుకుని, ప్రభువా నీవిస్తే తప్ప ఈ మరణ దండన నుండి, ఈ శారీరక పాపం నుండి నేను బయటికి రావాలి అని అంటే, మళ్ళా నీలో నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని నేను పొందుకోవాలంటే నువ్వొక్కడివే నన్ను పవిత్రపరచాలి తండ్రి. నన్ను పవిత్రపరచు, నన్ను బలపరచు, నన్ను ఉజ్జీవింపచేయి. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించు, అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు. మనలో పాపం ఉంటే ఎముకలు దేవుడు ఇరిచేస్తాడట. అక్కడ ఉన్న మాటది ఒకసారి చదవండి అమ్మ, ఎవరు చదవండి ఆ మాట. 8వ వచనం చదవండి. అప్పుడు విరిచిన ఎముకలు బలపడాలి అని అంటే దేవుడే చెయ్యాలి. దేవుడు చెయ్యాలి అని అంటే దావీదు చేస్తున్న పని, దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడుతున్నాడు. పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు, నువ్వు క్షమిస్తే నేను క్షమించబడిపోతాను ప్రభువా అని అందా? లేకపోతే ఇంకేమన్నా చేసింది ఆవిడ? ఏమండి? కన్నీళ్లతో కాళ్ళు గడిగింది, తుడిచింది, ముద్దు పెట్టుకొనుట మానలేదు కదండి. అంత పశ్చాత్తాపం ఈ రోజుల్లో ఎక్కడైనా ఉందా? చూడగలమా పశ్చాత్తాప భక్తి అనేది? అలా చేసినప్పుడు తప్పకుండా విరిచిన ఎముకలు ఆయన బలపరుస్తారు. 9వ వచనం. నా పాపములకు విముకుడము కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దోషములు అతిక్రమములు తుడిచివేయమన్నది 2వ వచనం. 1వ వచనంలో మనం చూసుకున్నాం. మరలా అక్కడికి 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. కలుగ చేయుము. అక్కడున్న మాట ఏంటండి? దేవా, చదవాలి. కలుగ చేయుము. ఓల్డ్ ఇంగ్లీష్ వెర్షన్స్లోకి వెళ్తే ఈ కలుగ చేయుము అనే మాట ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏ మాట అయితే ఉపయోగించారో 51వ కీర్తన 10వ వచనంలో కూడా అదే మాట. దాన్ని హీబ్రూలో బాకా అంటే బోర కాదు, ఓదడం కాదు. బాకా అంటే పునఃస్థాపించడం కాదు, పునర్జన్మించేటట్లుగా. ఇప్పుడు ఈ మందిరం పాడైపోయింది, బూజులు పట్టేసి కలర్లు మారిపోయినాయి, అంత రకరకాలుగా అయిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తాం? శుభ్రపరుస్తాం, పెయింటర్ని పిలుస్తాం, మళ్ళీ అన్ని శుభ్రం చేపిస్తాం, చక్కగా మనకు కావలసినట్టుగా రెన్యువేషన్ అని అంటారు దాన్ని, రెన్యువేట్ చేస్తాం. అక్కడ దావీదు రెన్యువేట్ చేయమంటలేదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను రెన్యువేట్ చేశాడా, రిక్రియేట్ చేశాడా? ఏమండి? పునఃస్థాపించాడా, పునర్జన్మనిచ్చేటట్టు మరలా తిరిగి సృష్టించాడా? చెప్పట్లా మీరెవరో? మొదటి వచ్చిన మా ఆదికాండంలో మొదటి వచ్చిన
ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసను, సృజించను, మీకు అర్థమైన భాషలో కలుగజేసను. అంటే ఒకప్పుడు అక్కడ భూమి ఆకాశం ఉండేది, అది పాడైపోయింది. పాడైపోయింది బాగు చేయలేదు, తీసేసి మరలా కొత్త దాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు గారు కూడా అంటారు, దేవా నా యందు శుద్ధ హృదయము నూతనముగా పుట్టించు ప్రభువా. ఆల్రెడీ నాకున్న హృదయం పాడైపోయింది తండ్రి. దాంట్లో పాపపు మరకలు ఉన్నాయి. దాంట్లో ఎవరు బెత్షెబా భర్త పేరు ఏంటండి? ఊరియా హత్య తాలూకా మరకలు ఉన్నాయి. బెత్షెబాతో వ్యభిచారపు మరకలు ఆ హృదయం మీద ఉన్నాయి. అయ్యొద్దు ప్రభువా తీసేయి, మరలా నూతనంగా సృజించు తండ్రి. క్రొత్త హృదయం కావాలి, శుద్ధ హృదయం కావాలి. అసలు దేవుడు మనల్ని ఉజ్జీవింప చేయటానికి మూల మాట ఏంటి అని అంటేనండి, 12వ వచనం చదవండి అమ్మా. నీ రక్షణ ఆనందం, రక్షణ ఆనందం ఉందా? నువ్వు రక్షించబడడం వల్ల ఆనందాన్ని పొందుకున్నావా? లేకపోతే రక్షించబడ్డాం, మరలా మన దైనందిన జీవితం ఎలా తెల్లారిందో, ఎలా చీకటి వచ్చిందో, మనల్ని ఎలా పడుకున్నామో, ఎలా తిన్నామో, సేమ్ అదే ప్యాటర్న్. ఏమైనా చేంజెస్ అని ఉన్నాయా? రక్షణ ఆనందం. దావీదు అంటారు, నాకు ఇంతవరకు రక్షణ ఆనందం ఉందో ప్రభువా. 2వ సమూయేలు 10వ అధ్యాయం దాకా రక్షణ ఆనందం ఉంది తండ్రి. 2వ సమూయేలు 11వ అధ్యాయం దగ్గర నుంచి రక్షణ ఆనందం నాకు పోయింది. ఎప్పుడు ప్రారంభించాడు? మరలా 2వ సమూయేలు 12వ అధ్యాయం ఇంచుమించు 15వ వచనం దగ్గర నుంచి ప్రార్థించడం ప్రారంభించాడు. నాకు రక్షణ ఆనందం పోయింది. ఆ రక్షణ ఆనందం రావాలి అని అంటే శుద్ధ హృదయం కావాలి. తరువాత నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా, ఇది ముఖ్యం. స్థిరమైన మనసు. స్థిరమైన మనసు ఉంటే స్థిరమైన స్వభావం ఉంటుంది. స్థిరమైన మనసు, స్థిరమైన స్వభావం ఉంటే స్థిరమైన మాట ఉంటుంది. స్థిరమైన మనసు, స్థిరమైన స్వభావం, స్థిరమైన మాట ఉంటే స్థిరమైన ప్రవర్తన ఉంటుంది. స్థిరమైన మనసే నీకు లేకపోతే నీ మాట స్థిరం ఉండదు. పగల ఒక మాట వస్తూ ఉంటుంది, రాత్రి ఒక వాయిస్ వస్తూ ఉంటుంది. ఏమండి? స్థిరం అనేది ఉండదు. స్థిరం తక్కువడురా నువ్వు అని అంటారు. మరి ఇటేమంటారు తెలియదు కానీ ఇటు వెస్ట్ గోదావరి ఈస్ట్లో అంటారు, స్థిరం తక్కువడురా, నీకు స్థిరం తక్కువరా. స్థిరత్వం లేనివాడు మనిషి అన్న తర్వాత స్థిరం ఉండాలి. ఆ స్థిరం ఉండాలి అని అంటే స్థిరమైన మనసు ఉండాలి. స్థిరమైన మనసు ఉండాలంటే శుద్ధ హృదయం ఉండాలి. శుద్ధ హృదయం ఉండాలి అని అంటే దేవుడి పాదాలు చెంతకు చేరాలి, అంతే. ఆయన దగ్గరికి వెళ్తేనే ఏదైనా. ఎందుకంటే ఆయన స్థిరమైన దేవుడు గనుక దేవునికి స్తోత్రం. మిగతావన్నీ అస్థిరమైనవే. దేవుడు ఒక్కటే. రాత్రి మనం యేసుక్రీస్తు ప్రభు గుణాతిశయాలు ధ్యానిస్తూ భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్న దేవుడు, ఉండే దేవుడు, దేవునికి స్తోత్రం. ఆయన నిన్న ఉన్నారు, ఇవాళ ఉన్నారు, రేపు ఉంటారు. మనం గతించిన తరువాత దేవుని రాకడ ఆలస్యమైతే మన తరతరాలు నిలిచి ఉండేటట్టుగా ఆయన నిలిచి ఉండే దేవుడు, దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆ దేవుడే మన దేవుడు కూడా. ఏం మారలేదు. ఆయన అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. మారని దేవుడు. మారేది ఎవరంటే మనమే. ఎందుకు మారుతాం? ఆయన స్థిరమైన మనసు గలవాడు, మన స్థిరం తక్కువ వాళ్ళు. దావీదు అదే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా యందు శుద్ధ హృదయం పునర్జన్మ దయచేయి, కలుగు చేయ్యా. నాలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు, నూతనంగా పుట్టించు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. తర్వాత 11వ వచనం చదువుదామండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి. ఎప్పుడు పొందుకున్నాడు ఈయన పరిశుద్ధాత్మ? దావీదు గారు ఎప్పుడు పొందుకున్నారండి పరిశుద్ధాత్మ? చిన్నప్పటి నుంచి. మరి బైబిల్ ఎందుకు అలా రాశారు? 1వ సమూయేలు గ్రంథం 16-13 చూడండి ఒకసారి. 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. తైలపు కొమ్మును తీసి ఏం చేశారు? అభిషేకము. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త కొమ్మును తైలంతో నింపుకుని వచ్చాడో,
దేవుడు అతనే నేను కోరుకొనినవాడు. భలే మాట అన్నమాట, భలే ఇష్టం నాకు ఆ మాట. నేను కోరుకొనినవాడు. ఎవరి గురించి చెప్పలేదు దేవుడు, దావీదు కోసం ఇచ్చాడు స్టేట్మెంట్. నేను కోరుకున్నాను ఆయన్ని, నేను కోరుకున్నవాడు అతడే అనగానే తీసుకెళ్ళాడు. తైలపు కొమ్ములో ఉన్న తైలాన్ని దావీదు గారి తల మీద ఆయన అభిషేకించగా ఏం దిగొచ్చేసిందంట? ఆత్మ దిగొచ్చింది. ఎప్పుడైతే 2 సమూయేలు 11వ అధ్యాయంతో వచ్చిన ఆత్మ పోయింది. ఎలాగండి పాస్టర్ గారు అని అంటే, సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడు కదా. ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం చేశాడో, దేవుని అభిషేకం ఆయన దగ్గర నుంచి పోయిందో, దేవుడి దగ్గర నుంచే దురాత్మ ఒకటి వచ్చేసింది. పరిశుద్ధ ఆత్మ లేదు అని అంటే దురాత్మ ఉంటుంది అని అర్థం. ఇక అప్పుడే అందుకే కదా ఈయన గారు మొన్న కూడా మనం చదువుకున్నాం, సుబుద్ధి కలిగిన వాడే సౌలు ఎదుట కూర్చుని వాయిద్యమును వాయించుచుండగా, వాయిద్యం వాయించగానే ఆయన వాయిస్తే ఆ ప్లే చేస్తున్న వాయిద్యంలోనే అభిషేకం ఉంది. ఆ అభిషేకానికి సౌలు గారికి ఉన్న దురాత్మ పోయింది. ఎప్పుడైతే ఈయన మళ్ళా బాక్స్లో ఈ సింఫనీ పెట్టేసేసి పక్కకి వెళ్ళిపోయాడో, మళ్ళీ దిగి వచ్చేస్తుంది. మళ్ళీ ఈయన రావాల్సి వచ్చేది, మళ్ళీ ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాల్సి వచ్చేది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిందో ఆ అనుభవం దావీదు గారికి బాగా తెలుసు. అందుకని ఏమంటాడు? నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి నువ్వు తీసేయొద్దు ప్రభువా, తీసేయొద్దు తండ్రి. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. ఇర్మియా ప్రవక్త గారు రాసిన ప్రవచన గ్రంథం 24వ అధ్యాయం. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి వస్తే వారు నా జనులు అయిపోయేటట్లు నేను వారికి దేవుడిని అయిపోతాను, వారికి ఇస్తాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో ఉంటుందో, శుద్ధ హృదయం ఉంటుంది. ఆ శుద్ధ హృదయం ఏం చేస్తుందనంటే, దేవుడు మనకు తండ్రి అయిపోతాడు, మనం ఆయనకి కుమారులు కుమార్తెలు అయిపోతాం, ఆయన దేవుడు అయిపోతాడు. శుద్ధ హృదయాన్ని ఇస్తాడు. అదే మాట యెహెజ్కేలు 11:19లో కూడా ఉంటుంది. రాతి గుండెను తీసేసి మాంసపు గుండిస్తాను, నూతన స్వభావాన్ని ఇస్తాను. పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు నీకున్న రాతి గుండె పోతుంది. ఇంకా క్రైస్తవత్వంలో ఉండి కూడా మనం మా రాతి గుండె పెట్టుకుని తిరుగుతున్నాము అని అంటే ఆత్మ లేదని లెక్క. పరిశుద్ధాత్మను నా దగ్గర నుంచి నువ్వు ప్రభువా తీసేయొద్దు. అందుకని యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తారు. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చదవండి అమ్మా. యోహాను సువార్త 14వ అధ్యాయం. నేను తండ్రిని వేడుకుంటాను ఏమని? మీతో ఎల్లప్పుడూ ఉండడానికి వేరొక ఆదరణకర్తను, సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తారు. ఆయన మిమ్మల్ని అనాథలుగా విడువడు. ఆయన మిమ్మల్ని సత్యము నుండి సర్వసత్యంలోనికి నడిపిస్తారు. ఇలా చాలా ఉన్నాయి పరిశుద్ధాత్ముడు చేసేవి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర వేడుకోవాలి. ఇక్కడ దావీదు గారు దేవుని దగ్గర వేడుకుంటున్నారు ఏమని? ప్రభువా రిస్టోర్ మీ, నన్ను ఉజ్జీవింపచేయి. 8వ వచనం దగ్గర నుంచి పరిశుద్ధాత్మనిచ్చాడు దేవుడు ప్రతి ఒక్కరికి. తనను అడిగిన ప్రతి ఒక్కరికి. మీరు మానవులై ఉండగా మీ పిల్లలు చేపనడిగితే పామునిస్తారా? రొట్టెనడిగితే రాతినిస్తారా? మరి అలాంటిది నేను ఆత్మనడిగితే మరి నిశ్చయముగా అనుగ్రహిస్తాను కదా. ఆయన అడగాలి. అని అంటే శుద్ధ హృదయం కావాలి, సమ్మతి కలిగిన మనసు కావాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా నాయన దయచే తండ్రి, నీ ఆత్మతో నింపు. ఆత్మ పొందుకోవడం వేరు, ఆత్మ అభిషేకం వేరు. అర్థమైందండి? ఆత్మను పొందుకోవడం వేరు. ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి. మనం ఇంట్లో స్నానం చేయాలంటే బకెట్ నీళ్ళు సరిపోతాయి, అంతే కదా. అంతేగాని పైన ఓవర్ హెడ్ ట్యాంక్లో ఉన్న నీళ్ళలో పడిపోయి మనం ఈతలు కొట్టం కదా, మెడట్టి గెంటేస్తారు పైనండి. స్నానం చేయాలంటే బకెట్ నీళ్లు. అదే సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలి అని అంటే బోల్డ్ అన్ని నీళ్లు, ఇష్టం వచ్చినంతసేపు స్నానం చేయొచ్చు. ఆత్మను పొందుకోవడం ఇంట్లో స్నానం చేయడం, ఆత్మాభిషేకం అనేది సముద్రంలో ఉండడం.
అక్కడ 16, 13లో ఆత్మ ఆయన దగ్గరికి దిగి రాగానే అక్కడ సౌలు గురించి చెప్తాడు. క్రొత్త మనసు దేవుడు ఇచ్చేశాడట. ఆ మనసుకు కలిగిన సూచనలు వెనువెంటనే కనిపించను అని ఉంటుంది సౌలు గురించి సాక్ష్యం. సమ్మతి కలిగిన మనసు రాగానే దానికి తగిన సూచనలు కనపడాలి. అది 2025 అయినా, 2024 అయినా, 2026 అయినా, 2027 అయినా. మొన్న కుర్రోడితో మాట్లాడుతుంటే మంచి డిప్రెషన్లో ఉన్నాడు కుర్రోడు. ఏంటి నాన్న ఏంటి పరిస్థితి అంటే, ఏముంది అంకులు, ఎప్పుడు ఎలా చీకటి పడిందో అలాగే చీకటి పడుతుంది, ఎప్పుడు ఎలా తెల్లారిందో అలా తెల్లారుతుంది. ఏమన్నా స్పెషల్ ఉంటుందా 31st కి? చాలా బాగా చెప్పారు అబ్బాయి, కళ్ళు తెరిపించేసావు నన్ను. కరెక్టే. మరొక నూతన సంవత్సరం, ఒక న్యూ ఇయర్ ఇవన్నీ January 1 అని ఎందుకు అనుకోవడం? నీలో ఏమన్నా మార్పు వచ్చిందా? రాతి గుండి పోయి మాంసం గుండి వచ్చిందా? రక్షణానందం వచ్చిందా? దేవుడు అంటారు, నేను మీ దగ్గరికి ఆదరణకర్తను పంపిస్తాను, సత్యస్వరూపిగా ఆత్మను పంపిస్తాను, మిమ్మల్ని అనాథలుగా విడువడు, మిమ్మల్ని సత్యం నుండి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. లోకం గురించి, తీర్పు గురించి, తర్వాత మూడోది పాపము గురించి ఆయన ఒప్పింపచేయును కదండి. ఒకవేళ ఆత్మను ఉన్న తర్వాత కూడా మన ఇష్ట ప్రకారం ఉన్నాం అనుకో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఆత్మను ఆర్పకుడి. ఇంకో మాట, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి ఇద్దరు ఉన్నారు, భార్యాభర్తలు. వాళ్ళు ఏం చేశారు? ఎవరితో ఆడుకున్నారు? పేతురు గారితోనా పరిశుద్ధాత్మతోనా? ఏమైంది? సగం దాచిపెట్టింది. మొత్తానికి ఇద్దరు కూడబలుక్కున్నారు. ఇంటి దగ్గర ₹1,00,000 స్థలం అమ్మారు. 1,00,000 ఎందుకు ఇవ్వాలి? 50,000 పట్టుకెళ్దామని చెప్పి 50,000 పట్టుకొచ్చారు. మొదట అయ్యగారు వచ్చారు. ప్రతి పురుషుడు వెనకాల ఒక స్త్రీ ఉంటుంది కదా, అమ్మగారు ఇంటి దగ్గర ఉంది, అయ్యగారు వచ్చాడు. పేతురు గారు అడిగారు, బాబు ఇంతకే అమ్మావా? ఇంతకే అమ్మాను సార్. ఓకే, ఏమన్నా అన్నాడా? ఎక్స్ట్రా మాట ఏమైనా మాట్లాడా? ఎక్కువ తక్కువ మాట అవకాశం కూడా ఇవ్వాల. దేవుడు పడిపోయాడు అక్కడ. అమ్మగారు అడావిడిగా వచ్చేసింది. పాపం భలే పని చేసాం, భలే 50,000 మిగిలిపోయినాయి అడ్డంగా అని అమ్మగారు వచ్చింది. అయ్యగారు లేరు అక్కడ. ఏమ్మా ఇంతకే అమ్మారా? 100% అయ్యగారు. భలేవారు, మేము అబద్ధం ఆడతామా? దేవుడైనా అబద్ధం ఆడొచ్చు కానీ మేము అబద్ధం ఆడమండి. అంతే, పడిపోయింది అమ్మ. ఆత్మను ఆర్పకూడదు. ఆత్మ ఎదుట రకరకాల మాటలు మాట్లాడకూడదు. మూడోది 1 తెస్సలోని పత్రిక, ఎఫెసీ చదవండి 4:31, 30, 31, 32. ఎఫెసీ పత్రిక 4. దుఃఖపరచొద్దు, ఆత్మను ఆర్పొద్దు. 1 తెస్సలోని పత్రిక, ఎఫెసీ పత్రిక 4లో పరిశుద్ధాత్మను ఆర్పేయడం వేరు, దుఃఖపరచడం వేరు. సుమా, ఆరిపెత్తే గొడవే ఉండదు అసలు. చీకట్లో సిరిదీపం మారిపోద్ది ఎలాగోలాగా ఎప్పటికెప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని ఏడిపిస్తా ఉంటే భయంకరంగా ఉంటుంది. చదవండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, విమోచన దినము వరకు ఆయన యందు మీరు సీల్ చేయబడి ఉన్నారు. ఎక్కడుంది ఆ మాట? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆత్మనే సంచె కరువు చేత నేను మిమ్ములను ముద్రించి తిని. ఎప్పటి వరకు? మనము విమోచింపబడే దినము వరకు, 2వ రాకడ వరకు ముద్రింపబడ్డాం. విమోచన దినము వరకు ముద్రింపబడ్డారు. ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, దుష్టత్వం అంటే ఏం చేయాలి? తీసేసేయాలి. పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి నువ్వు తీసేయొద్దు ప్రభువా. ఆత్మ తీసేయకుండా ఉండాలి అని అంటే ఆత్మ కోసం వేడుకోవాలి. తర్వాత ఈ 3 పాయింట్లు మనం రోమాపత్రిక 8:14 చదువుదామండి. రోమాపత్రిక 8:14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. 18వ వచనం. ఎన్నదగినవి కాదు,
దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మ చేత నడిపించబడతామో ఏమైపోతాం? దేవుని కుమారులు. ఇక ఆ ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూసే క్రమంలో ఎన్ని శ్రమలు వచ్చినా అవి ఎన్నదగినవి కాదు. ఆమేన్, ఆమేన్. ఈ రక్షణానందం గురించి ఒక భక్తుడు అంటాడండి, ఆనందం అట వెలుగులా ఉంటుందట. వెలుగులా పరిశుద్ధంగా తెల్లగా ఉంటుందట. లిల్లీ పువ్వులా సువాసనగా ఉంటుందట ఈ రక్షణానందం అనేది. చీకట్లో నుంచి వెలుగులోనికి వస్తే ఎంత ధైర్యం వస్తుందో, రక్షణానందం వస్తే అంత ధైర్యం వస్తుంది. పాపంలో నుండి పరిశుద్ధతలోనికి వస్తే మనం ఎంత తెల్లగా ధవళ వర్ణం కలిగిన వారిగా ఉంటామో, పాపాన్ని విడిచిపెట్టి రక్షణానందంలోకి వస్తే అంత ఆనందంగా ఉంటుంది. దుర్వాసనలో నుండి సువాసనలోనికి వస్తే మన ప్రాణం ఎంత తెప్పరిల్లుతుందో, పాపంలో నుండి దేవుల్లోనికి వస్తే అంత సువాసన, క్రీస్తు సువాసన కలిగిన వారిగా ఉంటాం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రక్షణానందం అంటే మూడు లక్షణాలు చెప్పాడు ఆయన. ఒకటి వెలుగు, రెండవది ధవళవర్ణం, మూడవది సువాసన. రక్షణ ఆనందం, ఆ భక్తుడు అంటాడు కదా, రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగ చేసి నీవు నన్ను దృఢపరచుము. దేవుడు మనలను దృఢపరచునుగాక. సమ్మతి కలిగిన మనసు మనకు దేవుడు అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మను దేవుడు మనకు దయచేయునుగాక. శుద్ధ హృదయమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ సంవత్సరం అంతా, ఈ సంవత్సరమే కాదు, మన ఆఖరి శ్వాస వరకు, ఆయన రాకడ క్షణము వరకు, ఆ కడబోర స్వరము వినేంత వరకు మన టార్గెట్ ఒకటే ఉండాలండి. ఆ మధ్యాకాశంలో కడబోర శబ్దం వినే అంత యాక్సెస్ మనం కలిగి ఉండాలి. ఇంతవరకు ఎలాగో అది నడిచిపోయింది, అయిపోయింది. మునుపటి వాటిని మరచి కదా, ముందున్న వాటిని చూద్దాం. ఆ స్వరం వినేటట్టుగా మనం ప్రాక్టీస్ చేద్దాం. దేవుని స్వరం మెల్లని స్వరం. ఎవరు చెప్పారు ఈ మాట? 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుంది. మెల్లని స్వరం, కడబూర శబ్దం. 2వ తెస్సలోని పత్రిక పౌలు గారు అంటారు, ఆ మెల్లని స్వరమే ఆ కడబూర స్వరం. నువ్వు వినాలి అని అంటే నువ్వు దేవుని దగ్గర భక్తి శ్రద్ధలతో ఒగ్గబొట్టుకుని ఉందువుగాక. దేవుడట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. దేవుడు మనలను దీవించునుగాక. అందరూ నిలబడదాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.